పాపంలో జీవిస్తూ పరలోకం చేరగలమా? పాపిని దేవుడు పరలోకానికి ఆహ్వానిస్తాడా? పాపమంటే ఏంటి అని మనలో కొంతమందికి సందేహం రావచ్చు. పాపంలో జీవించడమంటే ఒకసారి తప్పు చేయడం మాత్రమే కాదు, దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉన్న పనులను తెలిసి అలవాటుగా కొనసాగించడం. బైబిల్ ప్రకారం పాపంలో జీవించడమంటే అబద్ధాలు చెప్పడం, వ్యభిచారం, ద్వేషం, కోపం, మద్యపానం, అసూయ, లోభం, విగ్రహారాధన, దేవుని లేకుండా జీవించడం. పాపం తప్పు అని తెలిసినా మారాలని కోరుకోకపోవడం. ఇవి మన జీవితాన్ని దేవుని నుండి దూరం చేస్తాయి. దేవుని వాక్యం చదవకపోవడం, దేవుని హెచ్చరికలు పాటించకపోవడం, మంచి మనస్సాక్షి కలిగించకపోవడం, పాప ఫలితాన్ని ఆనందించడం. దీనివల్ల జరిగిన నష్టాలు: కొన్ని రోజులకు మనశ్శాంతి కోల్పోవడం, పాపానికి బానిసలాగా మారడం, దేవునితో సంబంధం కోల్పోవడం, శాశ్వతమైన నరకం. కాని మంచి వార్త ఏమిటంటే, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన వారిని దేవుడు మార్చగలడు. యేసుక్రీస్తు మనిషిని బయటనుంచి కాదు, హృదయం నుంచి మార్చగలడు. పాపాన్ని గుర్తించే మనస్సు ఇస్తాడు, చెడు అలవాట్లను విడిచే శక్తి ఇస్తాడు, ద్వేషం స్థానంలో ప్రేమను నింపుతాడు, భయానికి బదులుగా సమాధానాన్ని ఇస్తాడు, విరిగిన జీవితానికి కొత్త ఆశ ఇస్తాడు, పవిత్రమైన కొత్త జీవితం ప్రారంభిస్తాడు. బైబుల్ చెబుతుంది, కాబట్టి ఎవడైననూ క్రీస్తునందున్న ఎడల వాడు క్రొత్త సృష్టి. రోమా 6:23 చెబుతోంది, పాపపు జీతము మరణము, దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిత్యజీవము. అంటే పాపం నాశనానికి తీసుకెళ్తుంది, కాని యేసు జీవాన్నిస్తాడు. ఈరోజు ప్రపంచం ఇష్టం వచ్చినట్టు జీవించు అంటోంది, కాని బైబిల్ పరిశుద్ధంగా జీవించు అంటోంది. జారత్వం అంటే పెళ్లికి ముందు లేదా బయట తప్పు సంబంధాల్లో జీవించడం. విగ్రహారాధన అంటే దేవునికంటే డబ్బు, మనుషులు, అలవాట్లు, ఫోన్, ఫేమ్కి ఎక్కువ ప్రాధాన్యమివ్వడం. దొంగతనమంటే చిన్నదైనా పెద్దదైనా మనది కానిది తీసుకోవడం. మద్యపానమంటే మన జీవితాన్ని, ఆలోచనలను పాపం వైపు లాగేది. ఇవి మొదట ఫన్లాగా కనిపిస్తాయి, కాని చివరికి మనశ్శాంతిని, భవిష్యత్తును, దేవునితో ఉన్న సంబంధాన్ని నాశనం చేస్తాయి. యేసు మనల్ని శిక్షించటానికి కాదు, మార్చటానికి వచ్చాడు. పాపాన్ని వదిలి దేవునివైపు తిరిగితే నీ జీవితం కూడా కొత్తగా మారుతుంది. కాని ఆగండి, దేవుని ప్రేమ అక్కడితో ముగియలేదు. అంటే మనిషి పాపం చేశాడు కాబట్టి దేవుడు వెంటనే అతన్ని వదిలేయలేదు. బైబిల్ చెబుతోంది, మనము తప్పులు చేసినా, పాపంలో పడిపోయినా దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. దేవుడు ఇలా అనలేదు, నువ్వు పాపి, ఇక నీకు ఆశలేదు. కాని ఇలా అన్నాడు, నా దగ్గరకు రా, నేను నిన్ను మార్చుతాను. అందుకే మొదటి కొరింథీలకు 6:11లో మీరు కడుగబడి పరిశుద్ధపరచబడితిరి అని ఉంది. అంటే పాపి కూడా పరిశుద్ధుడవచ్చు, చెడిపోయిన జీవితం కూడా కొత్తగా మారవచ్చు. దేవుని ప్రేమ పాపం కంటే గొప్పది.